హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026లో జరిగే ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం కానీ కదండి. సో ఆల్రెడీ ఒక 10 days టైం టేబుల్ అయితే మనం చేసేసుకున్నాం. 10 days టైం టేబుల్ అయిపోయింది. సో అందరు ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 days అంటే అక్కడికి హాఫ్ కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాలెన్స్ హాఫ్ అనేది ప్రిపేర్ చేద్దాం. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఏప్రిల్ అండి. ఏప్రిల్ అనుకుంటున్నాను నేనైతే. సో ఏప్రిల్ కానీ మే కానీ మ్యాక్సిమం ఏప్రిల్లోనే ఉండొచ్చు. ఇంకా ముందైతే ఉండకపోవచ్చు, మేబీ చెప్పలేమండి. మార్చ్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో నేనైతే ఏప్రిల్లో అనుకుంటున్నాను. సో మన ప్రిపరేషన్ అయితే మనం కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత రివిజన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొక 10 days టైం టేబుల్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే, మీకు ఒక 5 days టైం టేబుల్ అనేది ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. సో డైలీ వీడియో చేసి అప్లోడ్ చేయాలంటే నాకు కూడా కొంచెం టైం టేకెను. సో నేను కూడా చదువుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఏం చేస్తానంటే, ఒక 5 days 10 days టైం టేబుల్లో ఒక 10 days టైం టేబుల్లో ఒక 5 days టైం టేబుల్ అనేది మీకు ఒక వీడియోలో కంప్లీట్ చేసేస్తాను. ఆఫ్టర్ 5 days మీకు నెక్స్ట్ 5 days టైం టేబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోలో వచ్చేసి 5 days టైం టేబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే, చాలామంది జిఎస్ 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 జిఎస్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో కావాలంటే కనుక ఒక 4-5 మెంబర్స్ అడిగారండి. నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో ఈ వీడియో ఇక్కడ నేను ఏవైతే మెన్షన్ చేస్తున్నానో అది మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. వితిన్ 1 to 2 daysలో మీకు జిఎస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో అనేది నేను చేస్తాను. సో జిఎస్లో మనకి సో పాలిటీ వస్తుంది అండ్ హిస్టరీ వస్తుంది. సో హిస్టరీ వస్తుంది, జియోగ్రఫీ వస్తుంది, కంప్యూటర్ వస్తుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ కదండి. సో ఖచ్చితంగా వీటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వస్తుంది, ఓకేనా. సో ఈ వీడియోకి అయితే ఈ 5 days టైం టేబుల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిగిలిన 5 daysలో మీకు ఏమైనా ఇందులో ఉన్న చాప్టర్స్ ఏమైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి, అవి కూడా చేద్దాం. ఓకే. సో డే 1 అండి. డే 1లో మనకి ఎనాలజీ అండి. ఆర్ఆర్బి వాళ్ళకి ఎనాలజీ అనేది ఇంపార్టెంట్. 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. మోర్ దెన్ 2 కూడా రావచ్చు, బట్ మినిమం చూసుకున్న 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది రీజనింగ్ నుంచి. సో ఎనాలజీలో మనకి వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది, అండ్ వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, ఓకేనా. సో ఇన్ కేస్ కనుక నా ఫోన్ స్టోరేజ్ కనుక ఇబ్బంది అయితే ఒక 2 days టైం టేబుల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ 2 days తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో దానికోసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండి. అర్థమెటిక్ నుంచి పార్ట్నర్షిప్ 1 to 2 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది, చూసుకొని కంపల్సరీ. సో ఇంపార్టెంట్ డేస్ ఇన్ నవంబర్. సో ఇంపార్టెంట్ డేస్ అన్నీ కంప్లీట్ చేస్తూ వస్తున్నాం కదా, ఇంపార్టెంట్ డేస్ ఇన్ నవంబర్ కూడా చెక్ చేయండి. ఇది స్ట్రాటజిక్ జీకే కిందకి వస్తుందండి, స్ట్రాటజిక్. సో నెక్స్ట్ హిస్టరీ నుంచి ఉద్యమాల ఇన్ఫర్మేషన్ అండి. హిస్టరీ నుంచి సో ఇది అనేది నేను 2 daysకి ఇచ్చాను. సో డే 1, డే 2 సో బైఫర్గేషన్ చేసుకొని హాఫ్ కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిస్ చేసుకోవద్దు, అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా వస్తుంది. ఇది ప్రిపేర్ అవ్వండి. పాలిటీ నుంచి రాష్ట్ర శాసనసభ. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ 1 to 2 క్వశ్చన్స్ రావచ్చండి, అట్లీస్ట్ 1 క్వశ్చన్ రావచ్చు, వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. సో రీసెంట్గా ఏమైనా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక నోట్ చేసుకొని అవి మీరు నోట్ చేసుకోండి, ఇప్పుడే నోట్ చేసుకోండి, కంపల్సరీగా నోట్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో చాప్టర్ వైజ్ టెస్ట్ ఆర్ మార్క్ టెస్ట్ అండి. చాప్టర్ వైజ్ టెస్ట్
అండ్ ఈ సంబంధించిన చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయండి ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత. ఓకేనా. సో డే 1 టార్గెట్స్ అయితే ఇవి. చాలామంది అడుగుతున్నారండి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్స్ అనేది పర్టికులర్గా బుక్స్ ఉన్న వాళ్ళు బుక్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి. నేను పర్టికులర్గా బుక్స్ కొందాం అనుకునే వాళ్ళకి బెస్ట్ బుక్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. మళ్ళీ కావాలంటే కనుక కామెంట్ చేయండి, మళ్ళీ చేస్తాను. బట్ నేనైతే నా దగ్గర ఉన్న బుక్స్ నుంచి ప్లస్ యూట్యూబ్ నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. చాలా వరకు యూట్యూబ్ నుంచి ప్లస్ యూట్యూబ్లో వీడియోస్ క్లాసెస్ ఉంటాయి కదండి మనకు కావాల్సిన పర్టికులర్ పాయింట్ మీద. సో వాటిని చూసి ప్రిపేర్ అవుతున్నాను. సో నా దగ్గర కొన్ని బుక్స్ ఏమైనా పర్టికులర్ బుక్స్ లేవు కాబట్టి నేను యూట్యూబ్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. మీ దగ్గర బుక్స్ కనుక ఉంటే కనుక మీరు బుక్స్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఇదొక పాయింట్ అడిగారు, అందుకే మెన్షన్ చేశాను. సో డే 2లో రీజనింగ్ నుంచి మిస్సింగ్ నెంబర్స్ అండి. సో మిస్సింగ్ నెంబర్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది మనం ప్రాక్టీస్ చేయంగా బాగా వస్తుందండి. అండ్ మిస్సింగ్ నెంబర్స్ అండి 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి రీజనింగ్ నుంచి. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి మెన్సురేషన్. సో మెన్సురేషన్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయండి. మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్. సో మెన్సురేషన్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో లాస్ట్ స్ట్రాటజీ జీకే నుంచి ఇంపార్టెంట్ డేస్ ఇన్ డిసెంబర్ అండి. సో ఇంపార్టెంట్ డేస్తో పాటు థీమ్స్ కూడా తెలుసుకోండి, ఇంపార్టెంట్. సో లాస్ట్ మంత్, సో డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ డేస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ డే 1లో మెన్షన్ చేసినట్టు హిస్టరీ నుంచి ఉద్యమాల ఇన్ఫర్మేషన్. సో దండి ఇవన్నీ జరిగాయి కదా, ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ ఎక్కడ జరిగాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువే ఉంటుందండి. సో అందుకే 2 డేస్కి డివైడ్ చేసిస్తున్నాను. ఉద్యమాల ఇన్ఫర్మేషన్ హిస్టరీ నుంచి ఇది చదవండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి పంచాయతీ రాజ్ అండి. సో దీని నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్. ఇంపార్టెంట్ టాపిక్స్ సో మనకి ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నోట్ చేసి పెట్టుకోండి, రివిజన్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ వైజ్ టెస్ట్. ఇక్కడ మీరు ఏవైతే ప్రిపేర్ అయ్యారో వాటిని చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి ఆర్ మార్క్ టెస్ట్ అనేది రాసుకోండి. సో నా ఫోన్ స్టోరేజ్ అనేది పర్మిట్ చేయట్లేదండి, అందుకే 2 డేస్ టైం టేబుల్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు 3 డేస్ టైం టేబుల్ అనేది 3 డేస్ టైం టేబుల్ అనేది మెన్షన్ చేస్తాను. ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత 3rd డేకి వస్తుంది. సో ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. డే 1 అనేది ఈరోజు నైట్. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు నుంచి. సో ఈరోజు డేట్ వచ్చేసి 27 జనవరి 2026 అండి. సో మీ టైం టేబుల్ అనేది 28 జనవరి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక్కుంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ